హాయ్ అండి, హలో, ఎలా ఉన్నారు? నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు అవర్ ఛానల్ హరక్క వంటిల్లు. ఆరవ రోజు మంగళవారం. అమ్మవారు మనకి శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తారు. మరి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం అండి పాల పొంగలి. ఈ పాల పొంగల్ని అమ్మవారికి నైవేద్యంగా నివేదించుకుంటాము. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. నేను ఈ గ్లాస్ తీసుకున్నాను అండి. ఈ గ్లాసు కొలతతో ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను. అర గ్లాసు పెసరపప్పు తీసుకొని రెండు కడిగి ఒక అరగంట ముందు కడిగి పక్కన పెట్టుకున్నానండి ఈ రెండింటిని. ఇప్పుడు ఆ గ్లాస్ కొలత చెప్పాను కదా, అదే గ్లాస్తో 1.25 కప్పు అండి బెల్లం, 2 కప్పుల నీళ్లు తీసుకున్నాను, కొన్ని పాలు తీసుకున్నాను. దాంట్లోకి 5 కప్పుల పాల దాకా పడతాయి అన్నమాట. కొద్దిగా నెయ్యి, జీడిపప్పు. దీన్ని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. ఈ బియ్యము పెసరపప్పు కడుక్కున్నాము కదండి, దాంట్లో 3 కప్పుల నీళ్లు పోస్తున్నాను నేను. 3 కప్పుల నీళ్ళండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అన్నాన్ని చక్కగా మెత్తగా ఉడికించుకుందామండి. ఇప్పుడు కొద్దిగా ఉడకడానికి వచ్చిందండి. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఈ ప్రాసెస్లో మనము ఒక 3 గ్లాసులు పాలు పోసుకుందాం. ఇవి కాగపెట్టి చల్లార్చుకున్న పాలండి. ఒక 3 గ్లాసులు దీంట్లో పోసుకుందాం. ఒక 3 గ్లాసులు పాలు పోసు. ఇప్పుడు ఈ అన్నం మొత్తం చక్కగా పాలల్లో మెత్తగా ఉడకనిద్దాం. సిమ్లో పెట్టుకొని చక్కగా మెత్తగా ఉడికేంత వరకు చూద్దాం. అడుగంటకుండా మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఉడికించుకుందాం. ఇప్పుడు ఒకసారి చూద్దామండి ఉడికిందో లేదో, ఎంతవరకు ఉడికిందో ఒక్కసారి చక్కగా తిప్పుకుందాము. చక్కగా పాలల్లో అన్నం ఉడుకుతుందండి. ఈలోగా మనము ఇందాక బెల్లం చెప్పాను కదండి, 1.25. ఆ బెల్లాన్ని అవతల స్టవ్ మీద కొంచెం నీళ్లు పోసుకొని ఒక అర గ్లాసు నీళ్లు పోసుకొని కరిగించు. స్టవ్ వెలిగించేసేసుకొని బెల్లం వేసుకుందామండి. ఇప్పుడు నీళ్ళు పోసేసుకుందాం. ఒక అర గ్లాసు నీళ్లు పోసుకుందాం. బెల్లం కరిగితే సరిపోతుందండి. ఇది మన లలితా సహస్రనామాల్లో కొన్ని ప్రసాదాల పేర్లు ఉంటాయండి. అమ్మవారికి కొన్ని ప్రసాదాలంటే చాలా చాలా ఇష్టము. దాంట్లో ఇది ఒకటండి. పాయసాన్న ప్రియ అని ఉంటుంది. మనం ఎంత రుచిగా చేస్తే అమ్మవారు అంత తొందరగా మన ఇంటికి వస్తుందండి. లక్ష్మీదేవి అమ్మవారు కదండి, మరి మన ఇంటికి రావాల్సిందే కదా. చక్కగా చాలా బాగా ట్రై చేయండి మీరు కూడా ఇలాగే. బెల్లం కరిగిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. అన్నం కొద్దిగా ఉడకాలండి. నిత్యానందకరీ వరామయకరీ సౌందర్యరత్నాకరీ నిర్దూదాఖిల పాపనాశనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాణీయాచలవంశ పాపనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరీ. ఇప్పుడు ఎలా ఉడికిందో ఒకసారి చూద్దామండి. చూడండి ఎంత మెత్తగా ఉడికిందో చక్కగా. ఇప్పుడు మనము బెల్లం కరిగించుకున్నాం కదండి, అది దీంట్లోకి వడపోసుకుందాము. పాకం చల్లారిన తర్వాత దీంట్లోకి వడగొట్టుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు పోస్తే ఏంటంటే పాలనేవి విరిగిపోతాయి. కాబట్టి ముందుగా కరిగించుకొని పెట్టుకుంటే ఈలోపు ఆ బెల్లం పాకం అనేది చల్లారి బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి వడగొట్టేసుకుందాం.
దీన్ని చక్కగా అంతా ఒక్కసారి కలిపేసుకుందామండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని 2 నిమిషాల నుంచి ఈలోపు దాని అవతల వైపున కొంచెం జీడిపప్పును వేయించుకుందామండి. స్టవ్ వెలిగించుకొని దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. ఈ నెయ్యి కరిగేలోపు పొంగల్ ఒక్కసారి కలుపుకొని ఆపేసుకుందామండి. దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుందాం. ఈ పొంగల్లో కూడా కొద్దిగా నెయ్యి వేసుకుందాం. అంతా ఒక్కసారి అడుగు నుంచి ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. ఇప్పుడు నెయ్యి కరిగిందండి. దీంట్లో జీడిపప్పు వేయించుకుందాం. జీడిపప్పు చక్కగా వేగినాయండి. స్టవ్ ఆఫ్ వేసుకొని అవి జీడిపప్పు పొంగల్లో వేసేసుకున్నాము. దీంట్లో ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుందామండి. ఇప్పుడు అంతా ఒక్కసారి కలుపుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఎంత బాగుందో చూడండి పొంగలి. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. తీసుకునే ముందు దీంట్లోకి కొద్దిగా కాగపెట్టి చల్లార్చిన పాలు పోసుకుందామండి. ఎందుకంటే ఈ పొంగల్ అనేది ఊరికే తొందరగా చిక్కపడిపోతుంది. అట్లా చిక్కపడకుండా ఉండటానికి మనం కొద్దిగా పాలు పోసుకుందాము. ఒక్క అర గ్లాస్ పోసుకుంటే సరిపోతుందండి. చూడండి చక్కగా ఇట్లాగే ఎంతసేపు అయినా ఇట్లాగే ఉంటుందండి. చిక్కపడకుండా ఉంటుంది మనకి పొంగల్ అనేది. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. చూడండి పాల పొంగలి ఎంత బాగుందో. మన శ్రీ లక్ష్మీదేవి అమ్మవారికి చాలా చాలా ఇష్టమైందండి ఇది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ముందుగా మా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.